మల్లన్న ఈ మహారాష్ట్రలో ఖండోబా అదే మన తెలంగాణలో కుమరెల్లి మల్లన్న అని పిలుస్తారు. అదే కర్ణాటకలో ఆయనకు మైలార్ మల్లన్న అంటారు. అదే మహారాష్ట్రలో ఆయనకు ఖండోబా అంటారు. అయితే మరాఠీలో ఖండోబా అంటే, కన్నడలో మల్లన్న అంటే, తెలుగులో ఏమంటారు తెలంగాణ అంటే మరి కుమరెల్లి మల్లన్న అంటారు. అట్లా భాష వేరే వేరే అయినా భావం ఒక్కటే. తెలుగులా బియ్యంకి ఏమంటారంటే పంట పండుతుంది కదా వరి, మనము దానికి బియ్యము అంటారు. మళ్ళా కన్నడలో అచ్చి అంటారు. అట్లా భాషలు వేరే వేరే. అలా హిందీలా రైస్ అంటారు. అట్లా ఒక్కొక్క భాషలో ఒక్కొక్కటి పిలిస్తే అదే బియ్యం కదా, బియ్యం అవే కదా. అట్లా భగవంతుడికి కూడా ఆ యొక్క దైవ స్వరూపంకు కూడా మనం మన భాషలో వేరే వేరే పిలిచినా ఉండేది దైవ శక్తి ఒకటే ఉంటుందని గుర్తించగలగాలి. అందుకు కాబట్టి నేడాలమ్మ కేతమ్మ, నేడాలమ్మ కేతమ్మ సమేత కుమరెల్లి మల్లన్న స్వామి దేవస్థానము మూర్తి ప్రతిష్టాపన కార్యక్రమము మంతూర్ గ్రామంలో మన ఆడపడుచులు, మళ్ళా మన అయ్యలు స్వామిలు, మళ్ళా పెద్ద మనుషులు, గ్రామస్తులు అందరు కూడా కలిసి ఈ ఎందుకు ఎక్క మట్టుకు ఆరాధన చేస్తారు. ఈ యొక్క యాదవులు కుర్మగొల్లోళ్ళు ఎందుకు చేస్తారంటే ఆ మల్లన్న ఈ కుర్మల ఇంటి అల్లుడు కాబట్టి చేస్తారు ఎక్కువ ఆరాధన పూజ. నీకు చెప్తా ఎందుకంటే ఎక్కువ మట్టుకు ఆ యొక్క కేతం ఏముంటది కదా, ఆ అమ్మకే కళ్యాణం అవుతుంది. అందుకు కాబట్టి ఎక్కువ ఇంటి అల్లుడు అని ఆరాధన చేస్తారు. వాస్తవికంగా ఆరాధన చేస్తారు. విశేషంగా ఈ యొక్క విశేషమైనటువంటి గుణగణాల చరిత్ర విశేషంగా తెలుసుకోవాలి అంటే ఆయన ఒక అవతార పురుషుడు, శివుని అంశ సంభూతుడు, శివుని వరపుత్రుడు అన్నమాట మల్లన్న అంటే. అందుకు కాబట్టి విశేషంగా మేడాలమ్మ అనేటటువంటిది ఏముంటది కదా, ఆయమ్మ పెద్ద శ్రీమంతుల విద్య. అందుకు కాబట్టి ఆయమ్మ కూడా ఆ ఒక శివుని ఆరాధన చేసేటామని. అందుకు కాబట్టి ఇది ఈ జన్మది కాదు, జన్మాంతరంది వరం ఉంటది. దాని ప్రకారంగా వాళ్ళ జీవనం పావనమవుతుంది అనేటటువంటి మాట తెలుసుకున్నది. అందుకు కాబట్టి అన్న రుణం మనిషికి ఉంటే రుణానుబంధం ఉంటే రుణానుబంధే రూపేణం పశు పత్ని సుతాలయ, పశువు పత్ని సుతాలయ. పశువు అంటే మన ఇంటి ముంగట ఉండేటట్టు కట్టుకునేటటువంటి పాలిచ్చే పశువులు, బరే గాని ఆవు గాని ఈ పశువులు గాని రుణం ఉన్నంత వరకు మన ఇంటి ముంగట ఉంటాయి, రుణం తీరంగానే పోతాయి. అట్లా పత్ని అంటే భార్య కూడా రుణం ఉన్నంత వరకు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పుట్టిన ఇల్లు ఇడిచిపెట్టి నెట్టిన ఇంటికి వస్తుంది. ఎవరు? మీ ఆడపడుతున్న మాట. భార్య కూడా అంతే. మీరు ఆడబిడ్డలే మా ఇంట్లో పుట్టినా మీకొక ఇంటికి ఇస్తాం కదా, అందుకు మీరు మెట్టిన ఇంటికి పోవాలి. మెట్టిన ఇల్లు గుర్తే కాళ్ళ మెట్టెలు, అందుకు పుట్టిన ఇల్లు గుర్తే మెడలో కట్టుకున్న పుస్త్య. అందుకు కాబట్టి తెలుసుకున్నాలి, మెట్టిన ఇల్లు ఇచ్చిన ఇల్లు అది కాళ్ళ మెట్టెలు పెట్టేది. ఆ పెళ్లి రోజు అవే గుర్తులు పెట్టేది. అందుకు కాబట్టి రెండు ఇంటిది గుర్తులు ఏముంటాయి అంటే ఇది పుస్తెలు రెండు ఇస్తారు కదా, అమ్మగారిది ఒకటి, మళ్ళా భర్త ఇంటిది ఒకటి. అందుకు ఈ విధంగా ఎందుకు ఇది మెడల పుస్తె కడతారంటే ఇది ఒక్కరోజు సమస్య కాదు, జీవితాంతం మాత్రం కలిసి ఉండాలి, ఓటుకోపోవాలి అనేటటువంటి మాంగళ్య స్వరూపం అనేటటువంటిది. ఇది కుటుంబ సంబంధం కాబట్టి అది వాస్తవికంగా మాంగళ్యము అనేటటువంటిది. ఇది సుభిక్షమైనటువంటి తత్వము. ఇది అందరి ముంగట మాంగళ్యమును కట్టి కాళ్ళమెట్టెలు కాళ్ళకు పెడితే పుట్టినిల్లు నుంచి మెట్టినింటికి ఇస్తున్నామనే ఒక సంకేత గుర్తే అందరికీ ఆహ్వానించి అందరి కన్ను ఎదురు అక్షంతలు వేసుకునేది ఆశీర్వాద రూపంలో
అందరూ అక్షంతలు వేస్తారు కదా. మేము ఈ జీవనం అనేటటువంటి ఇలాగా సాగించినాం కాబట్టి మాలాగా మీరు కూడా అలాగా సస్యశ్యామలంగా జీవనం సాగింపజేసుకోండి అనేటటువంటి శుభాశీర్వాదం అందరు కలిసి అక్షంతలు వేస్తారన్నమాట. అదే భావార్థం. అందుకు కాబట్టి ఎలాగా జీవం చేయాలంటే నవ్వుతా నవ్వుతానే పుట్టి నవ్వుతా బతికి నవ్వుతానే పోవాలి. అది ఒక్క సంసారం జీవనం ఉంటది. లేదనుకుంటే ఎట్లుంటది అంటే ఆ బహు భారంగా సంసారం చేస్తే అది ముంచుతుంది. ఎట్లా అంటే ఈ సంసారం అనేటటువంటి శరది, ఇది మహాసముద్రం. దీనిలో దాటాలి అంటే అవతలికి ఒక పడవల కూర్చోవాలి. పడవలో కూర్చుంటే అవతలికి చేసిన కొద్ది ముందుకు ఎట్లా పోతారో మనిషి జీవితం అనేటటువంటిది ఒక పడవ అటువంటిది. ఈ సంసారం అనేటటువంటిది పెద్ద శరది, సముద్రం లాగా నది లాగా అటువంటిది. అందుకు కాబట్టి దీనికి గురువు అనేటటువంటి చేతి ఉంటే ముందుకు పోవచ్చు అన్నమాట. అందుకు కుమరెల్లి మల్లన్న గాని మైలారు మల్లన్న గాని వాళ్ళకు మీ గురువు ఉంటాడు. ఆయన గురువు పేరు ఏమిటి అంటే చండికా మహర్షి. మల్లన్న గురువు పేరు ఏమంటే చండిక మహర్షి. అందుకు కాబట్టి విశేషంగా గురువు లేనిదే తెలియదు. కాబట్టి గురువు కంపల్సరీ దేవతలకు కావాలి, మనుషులకు కావాలి, అందరికి కావాలి. గురువు లేకపోతే తెలియదు. అందుకు ఈ మల్లన్న ఆ ఒక శివుని వర ప్రసాది, శివుని వరంతో పుట్టినైనా ఉంటాడు. అందుకు కాబట్టి విశేషంగా ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఇలాంటి ఒక